ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్, విన్నారు కదా, కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో రెస్పెక్టెడ్ సార్ ఈరోజు ఆ మిస్సింగ్ కేసు సంబంధించినటువంటి ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు అనేవి తెలుసుకోవడం జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి ఇప్పటి వరకు చాలా బృందాలు, డిఎస్పీలు, ఏఎస్పీలు అందరూ కూడా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా నిర్విరామంగా జూన్ 6వ తారీఖున సాయంత్రము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఎస్పీ గారు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత కొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రెస్ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఏదైతే మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాం, ఏమని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ని క్యాచ్ చేసుకోవడం కోసం, వ్యూవర్షిప్ కోసం, వ్యూవర్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇదిగో అదిగో అదిగో అక్కడ ఇక్కడ దొరికిపోయింది అయిపోయింది అని చెప్పేసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా. మరి అదే డిస్కస్ చేసాం మనం. ఎస్పీ గారు కూడా ఈరోజు అదే పాయింట్ అనేది తీసుకొచ్చి మీడియాకి అప్పీల్ చేయడం జరిగింది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయొద్దని దయచేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో నిజంగా ఇది గమనించాలి. ఇప్పటికి కూడా చాలా ఛానల్స్ మారలేదు, అలానే పెట్టుకొని వాళ్ళ వ్యూవర్షిప్పే ఇంకా నాకు కావాల్సింది అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. అయితే ఇంకోటి, ప్రెస్ బ్రీఫింగ్లో ఎస్పీ గారు షేర్ చేసుకున్నటువంటి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాలి. వాటిలో మొదటిది ఏంటంటే, అప్పుడు జూన్ 6న పాప ఎప్పుడైతే మిస్ అయ్యి పోలీస్కి సాయంత్రం 8:30కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు నిర్విరామంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఏమైనా క్లూ దొరుకుతుందా అనేది విత్ డాగ్ స్క్వాడ్ కానీ ఉన్నటువంటి టెక్నాలజీ అన్ని రకాలుగా వాడుకొని కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ విషయంలో అసలు ఎవరిని నిందించడానికి లేకుండా 100% ఎఫర్ట్స్ అనేవి అన్ని డిపార్ట్మెంట్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి రావడం అనేది వెల్ అప్రిషియేటెడ్ థింగ్. సాల్యూట్ చెప్పాలి అసలు అన్ని డిపార్ట్మెంట్స్కి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక ప్లానెడ్ అబ్డక్షన్, అనగా కిడ్నాప్గా మనం చూడడానికి దాన్ని స్కిప్ చేయట్లేదు, కానీ మనం అలాగ పరిగణించలేమని చెప్పారు. ఎందుకంటే ఆ పాప కళ్ళ ముందు చూస్తూ ఉండగానే కంచె దాకా వెళ్ళడం, అక్కడ ఇంకొక వ్యక్తికి కూడా కనపడడం జరిగింది. ఒకవేళ కిడ్నాప్ ప్లానెడ్గా జరిగిందంటే అది ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోయి ఉండాలి, కానీ అట్లా కాకుండా జరిగింది కాబట్టి ఇది కిడ్నాప్ కింద పరిగణించలేము. అక్కడ ఎవరైనా దారిని వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా పాపని అబ్డక్ట్ చేశారా, దొంగిలించారా, థెఫ్ట్ చేశారా అనేది ఇంకొక పాయింట్ అనేది ఎస్పీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అక్కడ దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా హిల్ స్టేషన్గా, లేకపోతే కొంచెం ఎత్తు కొండలు, అడవుల్లాగా, లేకపోతే ఎక్కువ చెట్లు ఉన్నటువంటి ప్రదేశం ఉండడం వల్ల అక్కడ ఏదైనా వైల్డ్ యానిమల్స్ నుంచి థ్రెట్ జరిగిందా అనేది ఎస్పీ గారు కొంచెం తన బ్రీఫింగ్లో చెప్పడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, నిజంగా చాలా మిస్టరీగా అనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు ఇన్ని డిపార్ట్మెంట్స్ అహర్నిశలు కష్టపడుతున్నా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదంటే నిజంగా ఇది మిస్టీరియస్గానే ఉంది అనమాట. సో ఎస్పీ గారు ఏం చెప్పారు, ఈ పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ₹1,00,000 అనేది రివార్డ్ ప్రైజ్ కూడా ఉంది, దాన్ని మీరు షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పారు. ఇంకా డాగ్ గురించి ప్రెస్ వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు ఒకటే చెప్పారు, మనం కూడా ఆ పాయింట్ చెప్పాం. ఫుడ్ తీసుకోలేదు, డీహైడ్రేట్ అయిపోయింది, మెడిసిన్ ఇస్తున్నారు కొంచెం యాక్టివ్గా ఉండడం కోసం, సో దానివల్ల చనిపోయింది. దీని గురించి కూడా కొంచెం ఫేక్ ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నారు, ఎవరో చంపేశారు, ఏదో పెట్టారని చెప్పేసి. దాని గురించి కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం కోసం పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్ డాగ్కి చేయడం జరిగిందని చెప్పారనమాట. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఆ పాప మరి ఎట్లా మిస్ అయింది, ఏమైంది అనేది ఒక నిజంగా ఒక మిస్టీరియస్గా, అన్రివీల్డ్ మిస్టరీగా ఉంది. కాబట్టి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అప్పీల్ చేసుకునేది ఏంటంటే, లెట్స్ ప్రే ఫర్ హర్.